ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాలు దేవుని పేరట జరిగిస్తున్న దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 చదువుతున్నారు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాము. దినదినము నూతన పరచబడుచున్నాము. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, లోకపు పరిస్థితులు, లోకములో ఉన్నటువంటి కొన్ని మనుషుల యొక్క స్వభావాలు, వాటిని చూసి ఎక్కడ కృంగిపోక పౌలు గారు చెప్తున్నారు, మా బాహ్య పురుషుడు కుషించిపోతున్న, చుట్టుపక్కల అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా, లేకపోతే ఆ మనిషిలో ఏదో శోధనలు నీకు వచ్చినా, మేము కుషించుచున్నా, కానీ మా అంతరంగ పురుషుడు ఉన్నాడు. మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఖచ్చితంగా నీ హృదయములో, దేవుని సన్నిధిలో, దేవుని భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో దినదినము వాక్యం చెప్తున్న మాట, నూతన పరచబడాలి. ఎందుకంటే కీర్తన గ్రంథములో ఒక మాట ఉంటుంది, 51వ కీర్తన 6, నీవు అంతరంగములు సత్యమును కోరుచున్నావు, అంతరంగమును నాకు జ్ఞానము తెలివై ఉన్నదని. ఇక్కడ మనం తెలియజేస్తున్నటువంటి మాటల్లో, నీవు అంతరంగములు సత్యమును కోరుచున్నావు, అంతరంగమును నాకు జ్ఞానమును తెలియజేయుదువు అని ఇక్కడ మాట వాడుతున్నారు. చెబుతున్న మాట ఇది. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే, నీవు అంతరంగమును సత్యమును కోరుచున్నావు. ఏం కోరుతున్నాడు ఇప్పుడు దేవుడు? దినదినము దేవునికి దగ్గర అవ్వాలంటే సాధ్యమైనంత వరకు సత్యవాక్యమును బట్టి, జీవవాక్యమును బట్టి, పరలోకపు యొక్క దేవుని యొక్క మాటల చేతనే నీవు దినదినము నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. నీలో లోపల అవి ఎవరికి కనపడదు, ఆత్మీయులకు మాత్రమే ఉంటుంది. ఆత్మ సంబంధమైన విషయంలో అవి స్కానింగ్లకి లేకపోతే ఇంకొకటి వాటికి దొరికేవి కాదు. వాక్యం ఇక్కడ చెప్తున్నమాట, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. అదే చెప్తున్నమాట, సత్యమును కోరుచున్నావు, అంతరంగములో జ్ఞానమును తెలివిని మాకు దయచేయమంటాడు. 51వ కీర్తనలో 10లో కూడా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయు, నా అంతరంగములు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. నా అంతరంగములు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నేను దేవుని వాక్యము చెప్తున్నటువంటి విషయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నూతనముగా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనము ఆత్మీయతలో కట్టుకోవాలి. లేకపోతే నీ బాహ్య పురుషుణ్ణి చెదరగొట్టడానికి సాతానుడు అనేకమైన విధాలుగా పొంచి ఉంటాడు. జాగ్రత్త. ఏమైందిలేండి, వీళ్ళ మాటలు చెప్పిన మాటలు వినాలా? కొన్నిసార్లు చూడండి, లోకములో మనుషులు పతనంలోకి వెళ్ళిపోవటానికి, మనిషిని నాశనం చేయటానికి అర్థమైందండి. దినదినము పాడు చేయటానికి ఇంకొకడు బయలుదేరాడు. ఎవరంటే అపవాది అయిన సాతానుడు బయలుదేరాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతరంగ పురుషుణ్ణి మనము దినదినము నూతన పరుచుకోవాలి, సత్యవాక్యమును అనుసరించాలి. ఇక్కడ కూడా 3వ విషయంలోకి వచ్చాలకే, శుద్ధ హృదయము నాకు కలుగు చేయి, అంతరంగములు స్థిర మనస్సు నూతనంగా పుట్టించు. లేకపోతే ఏమవుద్ది? మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాస్తవానికి ఐగుప్తికి బానిసగా వెళ్ళాడు యాషోబు. బానిసగా వెళ్ళాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. చూడండి, ఒక చోట పనికి కుదిరాడు. రాయబడినటువంటి మాట, అతడు భక్తిపరుడు, దేవుని యందు
భక్తి జీవితంలో ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి యేషేబు దినదినము వాక్యం చెప్తున్న మాట, దేవుడి మీదే ఆధారపడుతున్నటువంటి వ్యక్తి. కానీ చెదరగొట్టడానికి అపవాది చూడండి, వాస్తవానికి ఎలా ఉన్నారా ఏంటి అనేది ఉండదు. అక్కడ చూడండి 39వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, ఆదికాండంలో. అట్టి తర్వాత అతను యజమానుని యొక్క భార్య యేషేబు మీద కన్ను వేసినంత ఆశ నిలిపి ఉండి, ఇదిగో నాతో క్షయించమని చెప్తుంది. ఎవరి మీద పడింది ఇప్పుడు కన్ను? యేషేబు మీద పడింది. సాతాను కన్ను ఉంటుంది కొన్నిసార్లు. మనిషి వాస్తవానికి వీడు బాగున్నాడా లేదా, వాడా వీడని కాదు. నువ్వు భక్తి చేస్తున్న వ్యక్తివైతే, ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే, దేవుడు నమ్ముకున్న వ్యక్తివైతే దినదినము దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడి సన్నిధి యొక్క ఇదిగో అంతరంగ పురుషుడు రోజు మనకి నూతన పరచబడినటువంటి వాక్యం అనేటువంటి దినదినము దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఉండాలి. ఆత్మీయతలో నడుస్తున్నాడు వాస్తవానికి యేషేబు. కానీ సాతాను కన్నుబడింది. యజమానురాలైనటువంటి పోతీఫరు భార్య ఆయన మీద కన్నుబడింది. 10వ వచనంలోకి వచ్చేద్దాం. అక్కడ చూడండి, దినదినము ఆమె యేషేబుతో మాట్లాడుచూ ఉండెను కానీ అతడు ఆమెతో ఇదిగో ఆశ నిలుపుచుటకు, ఆమెతో నుండుటకును ఆమె మాటలు వినేవాడు కాడు. చూసారా, ఎంతో ఆశతో నిలుపుకుంటుంది. స్నేహిద్దాం, పాపం చేద్దాం, పర్వాలేదు, కోరికలు తీర్చుకుందాం అని దినదినము మాటలు పెట్టి అనేక రకంగా ఆమె అతని మీద ఇదిగో స్నేహించుటకును ఆమె అతని మీద మనసు నిలుపుకొని రోజు దినదినము అయినను కూడా ఏ మాత్రము కూడా అతను మనస్సు నిలపలేదు, ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. చూసారండి, అదే చాలా జాగ్రత్తగా గమనించాలి. యవనస్తులు ఈరోజు అవకాశాలు లేక, కానీ అవకాశాలు ఉంటే ఎంతమంది పాపం చేయరు? ఆ రోజు పాపం చేయటానికి అవకాశాలు ఉన్నా కానీ యేషేబు దినదినము ఎవరి మీద అంటే దేవుడి మీద ఆనుకొని ఉన్నాడు. రెండోది, నా యజమానురాలు భార్య ఒక తల్లి లాంటిది అని ఎంచుకున్నాడు. అక్కడ ఈరోజు ఎంచుకునే వాళ్ళు ఎక్కడ? దినదినము లోకపు ఆలోచనలు, లోకపు పరిస్థితులు. వాక్యం చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితమును కట్టుకోకపోతే ఇదిగో ఆత్మీయతలో వెళుతున్నటువంటి నీ మీద అపవాది కన్నేస్తాడు. జాగ్రత్త. ఏ వయసులో ఉన్నావో అర్థమైందండి. వాడు కన్నేసింది ఏదో అందసందాలు బాగున్నారని కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి వేస్తాడు కన్ను. అందుకనే దినదినము దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనములో మనం చదివితే వాక్యము చెబుతున్నటువంటి విషయములో, ఇదిగో నేను నలగగొట్టుటకును సాతాను యొక్క దూతగా ఉంచబడి ఉన్నానని, ప్రతి విషయములో ఉంచబడి ఉన్నానని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. నేను నలగగొట్టుకుంటున్నా ఏంటిది? నా కోరికలు, నా శరీరములో. ఎందుకంటే అక్కడ ప్రాముఖ్యముగా పై మాటలు, నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నదని నేను అత్యధికముగా హెచ్చించబడకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక మూలన నేను ఆధ్యాత్మికముగా హెచ్చించకుండానట్లు నిమిత్తము నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. సాతాను యొక్క దూతగా ఇదిగో ఉంచబడిన అనేకమైనటువంటి ఉన్నవి అయినను కూడా వాటి కోరికల్లో నేను పడట్ల సాతాను జయించటానికి నా శరీరం నలగొట్టుకుంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయటం కాదు, పాపాన్ని ద్వేషించటం గొప్ప. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, అదే దినదినము ఎవరిలో ప్రార్థన ఉంటుందో, దినదినము దేవుని సన్నిధిలో తన బాహ్య పురుషుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అంతరంగ పురుషునిగా ఎంచుకొని ఆత్మీయ జీవితంలో కట్టుకుంటారో, ఇదిగో పోతీఫరు భార్య నుంచి యోసేపు తప్పించుకున్నట్లుగా లోకములో కలుగు చేస్తున్న సాతానుడు ఏదో ఒక విధములో పడేయాలని చూసినప్పుడు, ఇదిగో పౌలు గారు వాటిని జయించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథములు 16వ అధ్యాయం 16వ వచనంలో చూడొచ్చు. అర్థమైందండి? అక్కడ చూస్తే 16వ అధ్యాయం 16, ఆమె అనుదినమును మాటలు చేత అతనిని బాధించి తొందర పెడుచు ఉండగా అతడు ప్రాణమును విసుగు కలిగినటువంటి రీతిగా వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చేసే మాటలు కాదండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో మనం కట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దినదినము ఆత్మీయ జీవితంలో మనం కట్టుకోవాలంటే ఏబును మనం చూడొచ్చు. ఏబు గ్రంథములో 1వ అధ్యాయంలో 5వ వచనములో మనం చదివితే వాక్యం చెప్తున్న మాట, వారి యొక్క విధుల యొక్క దినములలో పూర్వముగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారి పిల్లలను పిలిపించి వారిని పవిత్రపరచుటకు అరుణోదయమే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చను. ఏబు నిత్యము అలాగూ చేసి ఉన్నాడు. నిత్యము అలాగ చేశాడు, ప్రతిరోజు అరుణోదయమే. అందుకే దినదినమును గడపాల్సింది దేవుడి సన్నిధిలో, దినదినము గడపవలసింది ప్రభువుకి నీ హృదయం ఇచ్చి. లేని ఎడల లోకములో పాపం పొంచి ఉంది, వ్యసనాలు పొంచి ఉన్నాయి, బలహీనతలు పొంచి ఉన్నాయి. వాటి వశములో నువ్వు పడుకోకుండా ఉండాలంటే దినదినము నీలో బాహ్య పురుషుడు కుషించిపోయినను అంతరంగ పురుషుడు ఏం కలిగి ఉండాలంటే నూతన పరచబడాలి. దేవుడి సన్నిధిలో నువ్వు నూతన పరచాలంటే ఇదిగో ఏబు నిత్యము తన పిల్లల నిమిత్తమే, తన పనివారి నిమిత్తమా, తన కుటుంబం వారి నిమిత్తమా యెహోవా సన్నిధిలో ఏమైనా పాపం చేశారేమో అని బలులు అర్పించుతూ వచ్చాడు. అందుకనే ఏబు ఒకవేళ అపవాది వలన వాక్యం చెప్తున్న మాట ప్రభు ఆజ్ఞాపించినప్పుడు నష్టాలు కొన్ని జరిగినా వాస్తవానికి కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదము ఏబు జీవితంలో పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దినచర్య ఎలా ఉండాలంటే దినదినము నిత్యము దేవుని సన్నిధిలో గడుపు. రోజు నువ్వు దేవునికి నీ హృదయం ఇచ్చి వాక్యానుసారంగా నడుచుకో. లోకములో ఉన్న పాపం, వ్యసనము, లోకములో నిన్ను పాడు చేసేవి ఎన్నో పొంచి ఉన్నాయి. అవి నీకు దూరం అయిపోతాయి. అవి నీ దగ్గరికి కూడా రానివ్వడు ఆయన సన్నిధి మీకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం విన్న మీ బిడలను దీవించి ఇదిగోనైనా బాహ్య పురుషుడు కృషించిపోయినను అంతరంగ పురుషుణ్ణి నూతన పరిచినట్లు నూతనమైన హృదయం నాకు కలుగుచి నూతన స్వభావం నాకు దయచేయమని ఇదిగోనైనా ఎప్పుడైతే ఏబు వలె ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు తన ప్రార్థన జీవితంలో ఎప్పుడు అరుణోదయమే బలులు అర్పించుకుంటూ వచ్చారు ప్రభా, తన నిమిత్తము తన కుటుంబం నిమిత్తం అలాగే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారుగా, వాక్యము వినేవారుగా, వాక్యమును విని వాటి ప్రకారంగా జీవించే జీవితము ప్రతి దినము వారికి కలుగు చేయమని, సమయమును కేటాయించుకునే కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.